ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి జనం బాటపట్టారు. పల్లె పల్లె తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు. ఇంటి పెద్దలను ఆత్మీయులను కోల్పోయిన వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. వారికి తన సానుభూతి తెలియజేస్తున్నారు. తానున్నాననే భరోసా కల్పిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ప్రమాదవశాత్తు గాయపడిన వారిని వాళ్ళ నివాసాలలో కలుస్తూ ధైర్యం చెబుతున్నారు. త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇలా జన సంక్షేమం కోసం తపిస్తూ జనం కోసమే తను అని చాటి చెబుతున్నారు. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందేసినన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందేసినన్నా, ఏ కష్టాలు. కొత్తగూడెం యాపల్గూడలోని ఆదిలాబాద్ బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కుంచెట్టి సంతోష్ నివాసాన్ని కంది శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఆయన సోదరి సాయిరి నరసమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తపరిచారు. సంతోష్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. రంది పడకు కందేసినన్నా, తోడై నీతో వస్తున్నామన్నా, గెలుపు బాట మేమేస్తామన్నా, కమలానికే ఓటేస్తామన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందేసినన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. అనంతరం జేనతి మండలం సిర్సన్న గ్రామాన్ని సందర్శించారు కంది శ్రీనివాసరెడ్డి. అనారోగ్యంతో ఇటీవల మరణించిన రైతు కూర్మ నారాయణ నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. సతిగట్టి పంపింది మావా నీకు తోడుగుండమని. జేనతి మండలం గూడ గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన లక్ష్మి ఇంటికి వెళ్లారు కంది శ్రీనన్న. ఆమె కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఆ తర్వాత గ్రామంలోని యువతతో మాట్లాడారు. వారందరినీ ఆదిలాబాద్ లోని తన క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందేసినన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. ఆ కళ్ళల్లో కదలాడే బిడ్డవు నువ్వు కందేసినన్నా, నీకు ఓటేసి కమలాన్ని గెలిపించుకుంటాం మా ఊరు వాడ.